సినిమాలో ఏదైనా బూతు వినిపించింది అంటే అదేంటి సెన్సార్ వాళ్ళు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేశారబ్బా అని డౌట్ వస్తుంది. సినిమా రిలీజ్ కు ముందే సెన్సార్ కి వెళ్లి అక్కడ బూతులు, కర్స్ వర్డ్స్, అసభ్య పదాలు ఉంటే బీపులు వేస్తారు. అయితే టాలీవుడ్ హీరో మాత్రం సెన్సార్ కత్తెరకు కూడా దొరకకుండా బూతులు చెప్పేస్తాడు. అదేంటి సెన్సార్ వాళ్ళకి దొరకకుండానా? అదేలాగా? ఇంతకీ అలా చేసే హీరో ఎవరు అంటే అదెవరూ కాదు, హీరో శ్రీ విష్ణు అని చెప్పొచ్చు. అదేంటి, అతను తీసేవి అన్ని కామెడీ సినిమాలే కదా, అతని సినిమాలో వైలెన్స్ కూడా తక్కువే ఉంటుందనే డౌట్ రావచ్చు. అవును, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే తన మెయిన్ టార్గెట్. శ్రీ విష్ణు కూడా అదే చెప్తాడు. డిఫరెంట్ కథలతో వస్తున్న ఫైనల్ గా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యం అని శ్రీ విష్ణు చెప్తాడు. అయితే ఈ కథా కథనాల్లో అతని క్యారెక్టరైజేషన్ వల్ల కొన్ని మాటలు అలా వదిలేస్తుంటాడు. శ్రీ విష్ణు డైలాగ్స్ చాలా వరకు ఎవరికి అర్థం కావు. డైలాగ్ మొదలు పెట్టి చివరిలో ఏదో అనేస్తాడు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి విన్నా కూడా అదేంటో అర్థం కావు. అక్కడే శ్రీ విష్ణు తన టాలెంట్ వాడేస్తాడు. జనాలు రిజిస్టర్ చేయలేనంతగా బూతులు వదులుతాడు. మరీ పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప అతను వాడింది బూతు అన్నది తెలియదు. సినిమాల్లో కొన్ని బూతు పదాలకు ఛాన్స్ ఉండదు. సెన్సార్ వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా బీప్స్ వేస్తారు. కానీ శ్రీ విష్ణు సినిమాలకు మాత్రం చాలా తెలివిగా వాటిని తప్పించుకుంటున్నాడు. శ్రీ విష్ణు డైలాగ్ లో బూతు ఉన్నా కూడా అది అలా కన్వే అవ్వదు. అందుకే సెన్సార్ టీం అదేదో డైలాగ్లే అని వదిలేస్తారు. ఈ టాలెంట్ టాలీవుడ్ లో శ్రీ విష్ణు ఒక్కడి దగ్గరే ఉంది. అదేంటో అతని డైలాగ్ సగవర్థం అయినా కూడా మిగతా ఖాళీలను ఆడియన్స్ ఫిల్ చేసుకుని మరీ ఎంజాయ్ చేస్తారు. ఏది ఏమైనా శ్రీ విష్ణులో ఈ టాలెంట్ సెన్సార్ వాళ్ళు గుర్తించినంత వరకు ఇలానే అతని సినిమాల్లో అలా ఫ్లోలో కొన్ని బూతులు, కొన్ని కర్స్ వర్డ్స్ వచ్చేస్తాయి. అయితే శ్రీ విష్ణు కూడా ఇదంతా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసమే తప్ప మరో ఉద్దేశంతో చేయట్లేదు. అందుకే శ్రీ విష్ణు సినిమాల్లో కర్స్ వర్డ్స్ కొన్నిటిని మీమర్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. సెన్సార్ కి దొరకకుండా ఎలా బూతులు వాడాలి అన్నది శ్రీ విష్ణు దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని మీమర్స్ భలే ట్రోల్ చేస్తారు. ఇదంతా శ్రీ విష్ణు కెరీర్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మధ్యనే సింగిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు శ్రీ విష్ణు. నెక్స్ట్ మరో ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ తో వస్తాడట. దాని డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. మరి మీరు కూడా శ్రీ విష్ణు డైలాగ్స్ లో ఇలాంటి వర్డ్స్ అబ్జర్వ్ చేశారా? అతని డైలాగ్స్ పై మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.